జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సునీత గారు పోటీ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం కొడే కూస్తుంది. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని 2 నెలలు దివాలా చేసిండ్రు. హైదరాబాద్ కూడా దివాలా అయిపోయింది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుపడుతుందని ప్రజలలో ఉంది. ప్రజల నుంచి వచ్చిన నమ్మకం ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎంత మెజార్టీతో గెలిచే సూచన? మెజార్టీ 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు. థ్యాంక్ యూ అన్న. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కేటీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో అయింది. అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో 2 సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదని ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మాగంటి సునీత గెలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాగంటి గోపీనాథ్ గారి మరణానంతరం కూడా మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ అధిష్టానము పట్టం కట్ట అంటే టికెట్ ఇవ్వడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏమంటున్నారు అని అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ గారు గెలిచే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రంలో ఆయన దరిద్రమే అది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవడమే ఆయన దరిద్రం. ఆయన ఎంఐఎం నుండి పోటీ చేస్తే 40,000 ఓట్లు చిల్లర వచ్చినాయి. ఇండిపెండెంట్ గా చేస్తే 7,000 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే ఆ 7,000 కూడా రావు. ఎందుకు అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మరీ ఎస్పెషల్ హైదరాబాద్ లో కాంగ్రెస్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే ఆయనకు గొడ్డలు పెట్టి అయిపోయింది. ఆయనకు రాజకీయ సమాధి చేయడానికి అవే కారణం. ఎందుకు అంటే ఒక్కటైనా నువ్వు ఏమి ఇచ్చినవని అడుగుతావు ఓటు. జూబ్లీహిల్స్కి వచ్చి నేను ఇల్లు కట్టించిన చేస్తావా, రోడ్ వేసినవని చేస్తావా, ఒక ప్రాజెక్ట్ తెచ్చిండా, ఒక ఉద్యోగం ఇచ్చిండా, ఏమి ఇస్తావని నువ్వు అడిగినావు. ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే తప్ప ఏ ఒక్కటైనా నువ్వు ఇస్తాను ఒక్కటి కూడా అమలు పరచలే. కాబట్టి నువ్వు అడుగుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళు బాకీ కార్డు బట్టి ఈ బాకీ కార్డు అడుగుతున్నారు. 2,500 ఇస్తాను మహిళలకు, ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తావు? ముసలి వాళ్ళకు అవతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు అడుగుతున్నారు. ప్రతి ఇంటికి పోతే అడుగుతున్నారు. మాకే ఇంకా వాళ్ళు గాయలేదు గెలిస్తే. ఇప్పుడు ఈయన ఒక్క గెలిచిండు అనుకో, ఏమన్నా రేవంత్ రెడ్డి పోస్ట్ పోయేది ఉందా, ప్రభుత్వం దిగిపోయేది ఉందా, ఆగమయ్యేది. కానీ ఒక భరోసా, ఎవరైతే గోపీనాథ్ గారు చనిపోయారో ఆ కుటుంబానికి భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజలపై ఉన్నది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల నుండి జూబ్లీహిల్స్ ప్రజల్ని గుండెల్లో పెట్టి చూసుకున్న మహానేత మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి ఆ కుటుంబానికి మనం చేదోడు వాదుగా ఉంటామని ప్రతి ప్రజలు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము ఖచ్చితంగా సునీతమ్మ గారిని గెలిపించుకుంటాం. మా సత్తా ఏందో చూసుకుంటాం. ఇది ఒక్కటి తెలంగాణకు ఓన్లీ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఎన్నిక కాదండి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్ష. నిజంగా నువ్వు వాళ్ళు ఓటు ఏ హామీలు నెరవేర్చకుండా ఇలానే ముందుకు పోతే నువ్వు మళ్ళీ ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకున్నా నాకు ఓటేసిండ్రు, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వకున్నా ఓటేసిండ్రు, జాబులు 2 లక్షలు ఇస్తానన్న ఈ సంవత్సరం ఇవ్వకున్నా నాకు ఓటేస్తుందని ఒక గల్లా ఎగిరేసుకొని ఉన్న పథకాలు కూడా ఆగం చేస్తాడు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి ఓతబెట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా మహిళలంతా. కాబట్టి ఇది ఇప్పటికి ఎవరు ఎన్ని అనుకున్నా రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా గెలిచేది, ఎగిరేది గులాబీ జెండా, గెలిచేది కారు గుర్తు అని ఈ సందర్భంగా తెలియజేస్తారు.